రావును అరెస్ట్ చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వరరావు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా ఏసీబీ బృందం 7 చోట్ల సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగదు, ల్యాండ్ పత్రులు, బంగారు, వెండి ఆభరణాలు సీజ్ చేశామన్న విషయాలు తెలిపారు. ఇక ఏసీబీపై చాలా అభియోగాలు వచ్చాయని చెప్పారు. ఇక 17 ప్రాపర్టీస్ గుర్తించామని, గట్కేసర్లో 5, వైజాగ్లో 7, చోడవరం భూములు కొన్నారన్నారు. హైదరాబాద్, అశోక్ నగర్ 4 ఫ్లాట్లు గుర్తించామన్నారు. ఇక షామీర్పేటలో 1, కూకట్పల్లిలో 1, మల్కాజ్గిరిలో 1 భూమిని కొన్నారని తెలిపారు. ఇక సోదాల్లో 37 లక్షలు, 60 తులాల బంగారం, 3,40 లక్షలు విలువ చేసే ఆస్తులు సీజ్ చేశామన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ చెప్పలేమని పేర్కొన్నారు. 2 లాకర్లను గుర్తించినట్లు చెప్పారు. ఇక ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఆస్తులు 40 కోట్లుగా తేల్చామన్నారు. గవర్నమెంట్ విలువ ప్రకారం 3,40 లక్షల రూపాయల ఆస్తులు గుర్తించామన్నారు. ఇక షామీర్పేటలో 1 విల్లా ఉందన్నారు. రేపు ఉమా మహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెడతామన్నారు. వాళ్ళతో మాట్లాడి తర్వాత వచ్చి ఎంక్వైరీ చేస్తాం. ఓకే, మొత్తం 11 ప్లేసెస్లో ఇనిషియల్ 6, 7 అనుకున్నాము. అడిషనల్ 4 ప్లేసెస్లో ఇంకా సస్పిషన్ రావడంతో అదే చెప్తాను నేను. ఒకసారి అన్ని కన్సల్టేట్ చేసుకుని, ఇక్కడ కూడా మెయిన్ హౌస్ ఇది కాబట్టి ఇక్కడ కన్సల్టేట్ చేసుకుని వస్తాను నేను. జస్ట్ 15 ఓకే. ఏసీపీ ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వరరావును అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఇంకా ఏసీబీ బృందం 7 చోట్ల సోదాలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఇక నగదు, ల్యాండ్ పత్రులు, బంగారు, వెండి ఆభరణాలు సీజ్ చేశామని విషయాలు తెలిపారు. ఇక ఏసీబీపై చాలా అభియోగాలు వచ్చాయని చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మహేశ్వరరావు ఉమామహేశ్వరరావు ఇంకా సాగుతున్నాయి చూస్తారు. అయితే వీటి విషయం ఈరోజు తెల్లవారు నుండి దాదాపు 14 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ప్రస్తుతం సోదాలు పూర్తి దశకు ఉంటాయి. అయితే ఉమామహేశ్వరరావు సంబంధించి సోదాలలో 17 ప్రాపర్టీస్ కొన్నారని చెప్పేసి వాటిని సీజ్ చేయమని చెప్పేసి కూడా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. అలాగే గట్కేసర్లో 5, వైజాగ్లో 7, ఈ 7 చోట్ల భూములు కొన్నట్టు కూడా వాళ్ళకు తెలుపడం జరిగింది. అలాగే హైదరాబాద్, అశోక్ నగర్ లో 4 ప్లాట్లు గుర్తించడం జరిగింది. షామీర్పేటలో 1, కుకట్పల్లి 1, మల్కాజ్గిరి 1, ఈ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్లాట్లు అంటే భూములు కొనడం జరిగింది. అయితే సోదాల్లో ఇప్పటివరకు మాత్రం 37 లక్షలు సీజ్ చేశామని చెప్పేసి డైరెక్టర్ చెప్పడం జరిగింది. అలాగే 60 తులాలు బంగారం సీజ్ చేశామని చెప్పారు. 3,40 లక్షల విలువ చేసే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి ఇప్పటికే సీజ్ చేశాము. బహిరంగ మార్కెట్ లో మాత్రం వీటి విలువ ఎంత ఉందో మాకు తెలియదు, అవి కూడా ఎక్కగట్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఉమామహేశ్వరరావు పైన గతంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇతను ఇల్లాపట్నంలో ఏసీపీగా ఉన్నప్పుడు కూడా భూమి వివాదాల్లో కూడా చాలా రకాలుగా పాల్గొన్న సందర్భం ఉంది. సెటిల్మెంట్లు, భూములకు సంబంధించిన సెటిల్మెంట్ కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అలాగే బాధితులు అలాగే నిందితులు 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేస్తారో వాళ్ళ తరఫున కాకుండా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున సపోర్ట్ చేసి వాళ్ళ నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. అయితే ఈ తనిఖీలో భాగంగా కూడా ఈ రోజు
వాళ్ళ ఇంట్లో ఉమామహేశ్వరరావు ఇంట్లో ఒక డైరీ కూడా దొరికింది. ఆ డైరీలో సందీప్ అనే పేరు కూడా ఉంది. అంటే ఈ సందీప్ ఎవరు అంటే ఇంత ముందు సందీప్ అనేది గతం ఇప్పుడు వస్తున్న వార్తలో ఎస్పీ సందీప్ అంటున్నారు. అది కూడా పూర్తిగా ఇంకా తెలియరావాల్సి ఉంది. సందీప్ అనే వ్యక్తి అతను సందీప్ రెడ్డి రావో తెలియదు. అయితే దానికి సంబంధించి కూడా అతను ఎవరు, ఈ సంబంధాలు ఏంటి, ఇంకా ఈ ఉమామహేశ్వరరావుతో ఎటువంటి ఎవరు డిపార్ట్మెంట్ లో ఆయనకు సహాయం చేశారు, ఏ స్నేహితులు సహాయం చేశారు, కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరికి బినామీలుగా ఉన్నారు అని చెప్పి పూర్తి సమాచారం పైన కూడా వాళ్ళు ఊపిరి లాగుతున్న సందర్భం. అయితే సందీప్ కూడా వీరితో పాటు పెట్టుబడులు పెట్టాడా, ఒకవేళ ఎక్కడ పెట్టాడు, ఇంతకు ముందు ఆయన ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఆస్తులు అని చెప్పేసి ఉమామహేశ్వరకు సంబంధించినటువంటి మరి విషయాలు కూడా వాళ్ళ సందర్భం మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. అలాగే మొత్తం పెద్ద ఎత్తున బంగారం కూడా సీజ్ చేశారు, డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యరాత్రి వరకు కూడా శోధనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆయన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి చాలా చెప్పేశారు. నైట్ అరెస్ట్ చేసి ఆయన్ను హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి రేపు కోర్టులో కానీ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఓకే రాజశేఖర్, ఇప్పుడు అంటే 17 ప్రాపర్టీస్ గుర్తించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ 17 ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ 17 ప్రాపర్టీస్ అదే గట్కేశ్వర్లో ఒక 5 ఉన్నాయండి, వైజాగ్ లో ఒక 7 ఉన్నాయి. అలాగే హైదరాబాద్ ఉన్నటువంటి అశోక్ నగర్ ఇప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ లో మాత్రం 4 ఫ్లాట్లు గుర్తించారు. అంటే ఆయన సరౌండింగ్ లో ఒక 4 ఫ్లాట్లు గుర్తించారు. అయితే షామీర్పేటలో ఒకటి ఉంది, కూకట్పల్లిలో ఒకటి, మల్కాజ్గిరిలో ఒకటి, ఈ ఏరియాలో కూడా ఆయన భూములు కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా 7, హైదరాబాద్ లో 4 ఫ్లాట్లు, షామీర్పేట, కూకట్పల్లి, మల్కాజ్గిరి ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కొన్నట్టుగా ఆయన గుర్తించారు. అయితే ఈ మొత్తం సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వీళ్ళకి లభించడం జరిగింది. వాటిని కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఎవరెవరు వీళ్ళు ఇంకా ఉన్నారని చెప్పేసి రేపు కూడా వాళ్ళ విచారణ కొనసాగిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఇందులో ముఖ్య విషయం ఏంటంటే ఆయన ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరించడం లేదు మాకు అని చెప్పేసి జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సుధీర్ ఆయన చెప్పడం జరిగింది. మాకు అన్ని విషయాలు ఆయన కూలంకషంగా వివరించడం లేదు, కొన్ని దాస్తున్నారు. దీని నిమిత్తం రేపు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మేము కొన్ని కస్టడీ కోరే అవకాశం ఉంది కాబట్టి ఆ కస్టడీలో మేము ఇంకా మరిన్ని విషయాలు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మేము ఆయన అరెస్ట్ చేశాము. రేపు ఈ రోజు అర్ధరాత్రి వైద్య పరీక్ష తీసుకెళ్లి ఆయన కోర్టు అటెండ్ చేస్తామని చెప్పేసి చెప్పారండి. ఓకే రాజశేఖర్ సార్, ఇప్పుడు ఏసీబీ సోదాలపై సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏమంటున్నారు? ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఏం స్పందించలేదు. ఎందుకంటే ఆయన కూడా మీడియా ముందు తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేసాము, మన టీం చేసింది. కానీ ఏసీబీ అధికారులు ఎవరు ఆయన దగ్గర రానివ్వలేదు, ఆయన పైన ఉండడం జరిగింది. కేవలం ఏసీబీకి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఒక్కరే వచ్చి సుధీర్ వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఉమామహేశ్వరరావుని ఆయన మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పినప్పుడు అది పూర్తి ఇన్వెస్టిగేషన్ లో ఉంది, ఇంకా కాంటాక్ట్ జరుగుతున్నాయి. పూర్తి నిర్ధారణ వచ్చిన తర్వాత ఆయనతో కూర్చోబెట్టుకొని మీడియాకు మేమే సమాచారం ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి అతను తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన మీడియా ముందు ఏం చెప్తారు కాబట్టి అవన్నీ కొన్ని పక్కదారులు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆయన మీడియా ముందు సబ్మిట్ చేయలేదు. పూర్తి విచారణ కొనసాగించిన తర్వాత రేపు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరించే అవకాశం చేస్తామని చెప్పేసి డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ చారి.